పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఏప్రిల్ 23వ తారీఖు గురువారం ఈనాటి మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం నుండి 40వ వచనం వరకు వాక్యాన్ని ధ్యానించుదాం. దేవుని ప్రణాళికలు మన ఆలోచనలకు మించినవి. ఫిలిప్పును ఎడారి మార్గానికి పంపించినప్పుడు అది సాధారణమైన పని కాదు, కానీ దేవుడు ముందుగానే ఒక ఆత్మను సిద్ధం చేసి ఉంచాడు. మన జీవితంలో కూడా అనుకుని మార్గాలు దేవుని కార్యానికి ద్వారాలవుతాయి. ఇథియోపియా అధికారి వలె మనం కూడా దేవుని వాక్యాన్ని చదువుతూనే ఉండవచ్చు, కానీ అర్థం చేసుకోలేకపోవచ్చు. దేవుడు సరైన సమయంలో సరైన వ్యక్తిని పంపి మనకు మార్గదర్శకత్వం ఇస్తాడు. మనం వినమ్రంగా అడిగితే జ్ఞానం మనకు లభిస్తుంది. ఫిలిప్పు విధేయత ఒక గొప్ప ఉదాహరణకు. దేవుడు చెప్పిన వెంటనే అతడు వెళ్ళాడు. ఆలస్యం లేకుండా దేవుని స్వరాన్ని అనుసరించడం వల్లనే అతడు ఒక ఆత్మను క్రీస్తునందు నడిపించగలిగాడు. విధేయతలోనే ఆశీర్వాదం దాగి ఉంది. యెషయా గ్రంథంలోని వాక్యాలను ఫిలిప్పు యేసుక్రీస్తు గురించి వివరించినప్పుడు దేవుని వాక్యం జీవమై పనిచేసింది. శాస్త్ర గ్రంథం కేవలం అక్షరాలు కాదు, అది మన హృదయాన్ని మార్చే శక్తి. ఆ అధికారము హృదయం తెరుచుకున్నప్పుడు అతడు వెంటనే బాప్తిస్మం పొందాడు. నిజమైన విశ్వాసం ఆలస్యం చేయదు, అది వెంటనే చర్యలోనికి వస్తుంది. మన విశ్వాసం కూడా కార్యరూపం దాలుస్తుంది. బాప్తిస్మం తరువాత ఆ అధికారి సంతోషంతో తన మార్గంలో వెళ్ళాడు. యేసుని స్వీకరించిన ఆనందం ప్రపంచ సుఖాలకు మించినది. దేవుని అనుభవం మనకు శాశ్వతమైన సంతోషాన్ని ఇస్తుంది. ఫిలిప్పు ఆత్మ ద్వారా మరో చోటికి తీసుకుపోబడ్డాడు. ఇది మనకు ఒక గుర్తు. దేవుని సేవలో మనం ఎప్పుడు అవసరమో అక్కడికి ఆయన నడిపిస్తాడు. మనం సిద్ధంగా ఉండాలి. ఈ సంఘటన మనకు ఒక శక్తివంతమైన సందేశం ఇస్తుంది. ఒక ఆత్మ కూడా దేవునికి అమూల్యమైనది. దేవుడు వ్యక్తిగతంగా మనలను వెతుకుతూ ఉంటాడు, మనకు మాట్లాడుతాడు, మన జీవితాన్ని మారుస్తాడు. మనం వినడానికి, విధేయత చూపడానికి సిద్ధంగా ఉంటే ఆయన మన ద్వారా అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఈనాటి సువార్త పఠనం యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం నుండి 51వ వచనం వరకు చదువుకుందాం. ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి సువార్త పఠనంలో తండ్రి ఆకర్షణ దేవుని ప్రారంభ కృప. తండ్రి ఆకర్షించని ఎడల ఎవ్వరూ నా దగ్గరకు రారు అనే వాక్యం మన రక్షణ దేవుని కృపతోనే ప్రారంభమవుతుందని గుర్తు చేస్తుంది. మనం దేవుణ్ణి వెతకటం కంటే ముందు దేవుడే మనల్ని తన వైపు లాగుతాడు. ఇది మన అహంకారాన్ని తగ్గించి వినమ్రతను పెంచుతుంది. మన విశ్వాసం మన శక్తి వల్ల కాదు, ఆయన పిలుపు వల్లనే. యేసుప్రభు అంటూ ఉన్నారు, తండ్రి నుండి వినేవారు, నేర్చుకునేవారు ఆయన వద్దకు వస్తారు. ఇది కేవలం చెవులతో వినడం కాదు, హృదయంతో గ్రహించడం. మనం దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు నిజంగా వింటున్నామా, లేక కేవలం ఆచారం ప్రకారం చేస్తూ ఉన్నామా? నేనే జీవపు రొట్టెను అని యేసు ప్రకటించాడు. భౌతిక ఆహారం తాత్కాలికంగా శరీరాన్ని నిలబెడుతుంది, కానీ యేసు మన ఆత్మను నిత్య జీవానికి నడిపిస్తారు. మనం రోజు శరీరానికి ఆహారం తీసుకుంటాం, అలాగే ఆత్మకు యేసు అవసరం. ప్రియ స్నేహితులారా, మరి యేసుని నమ్మిన వారికి నిత్య జీవం ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది. కేవలం విశ్వాసం కేవలం ఒక భావం కాదు, అది ఒక జీవన విధానం. మన నిర్ణయాలు, మన మాటలు,
మన ప్రవర్తన అన్నీ కూడా విశ్వాసం మీదే ఆధారపడి ఉంటాయి. పూర్వీకులు మన్నా తిన్నారు కానీ మరణించారు. కానీ యేసు ఇచ్చే రొట్టె తిన్నవాడు ఎప్పటికీ మరణించడు. ఇది మనకు ఒక గాఢమైన సత్యం చెబుతుంది. ప్రపంచం ఇచ్చే వాటిని పరిమితం ఉంది, కానీ క్రీస్తు ఇచ్చే వాటికి నిత్య జీవం కలిగినది. తండ్రి ఆకర్షించని ఎడల ఎవరు నా వద్దకు రారు అనే యేసు మాట మన రక్షణ దేవుని కృపతోనే ప్రారంభమవుతుందని స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన యేసయ్య, మీరు జీవ రొట్టె అని మాకు తెలియచేసినందుకు మీకు కృతజ్ఞతలు. మా హృదయాలను మీ వైపు ఆకర్షిస్తున్న తండ్రి ప్రేమకు మేము నమస్కరిస్తూ ఉన్నాం. మేము మీ స్వరాన్ని వినే చెవులు, మీ వాక్యాన్ని అర్థం చేసుకునే హృదయం మరియు దాన్ని జీవించే శక్తిని మాకు ప్రసాదించండి. ప్రభు, తాత్కాలిక విషయాలపై కాకుండా మీలో ఉన్న నిత్య జీవాన్ని కోరుకునే ఆకలిని మాలో పెంచండి. మీరు ఇచ్చిన బలిదానాన్ని ఎప్పటికీ మరువకుండా కృతజ్ఞతతో జీవించేలా మాకు సహాయం చేయండి. మా విశ్వాసం బలపడేలా చేసి ప్రతిరోజు నీపై ఆధారపడేలా చేయండి. మా జీవితాలు మీ కృపకు సాక్ష్యంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. మీ శాంతి, ఆనందం, ఆశతో మమ్మల్ని నింపండి. ఈ ప్రార్థన మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ దయగల దేవుడు ఎల్లప్పుడూ ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, చదవటానికి, వినడానికి మనల్ని సర్వదా ఉపయోగించుకుందురుగాక. వాక్య పరమార్థాన్ని మనకు దయచేయుదురుగాక. కృపగలిగిన దేవుడు ఎల్లప్పుడూ తన శరీర రక్తాలతో మనల్ని పోషిస్తూ ఉండగా, ప్రియ స్నేహితులారా, మరి ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయనలో ఎదగటానికి కావలసిన శక్తిని, బలాన్ని దయచేయమని ఈనాడు ప్రత్యేకంగా వేడుకొందాం. దయగల సర్వేశ్వరుడు మన యొక్క జీవితాన్ని 30 100 60 100 ఫలింపచేయుదురుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.